రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామంలో మద్యం గంజాయి విచలవిడిగా దొరుకుతోందని బడంగపేట మాజీ డిప్యూటీ మేయర్ బీఎస్పీ రాష్ట్ర నాయకుడు ఇబ్రహీం శేఖర్ అన్నారు. వీటి వల్ల మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. బెల్ట్ షాపులపై చర్యలు తీసుకునేలా ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. బెల్ట్ షాపులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని, సంబంధిత అధికారులు వీటిపై కఠిన చర్యలు తీసుకుని ఆ కుటుంబాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదకరమైన స్థాయికి సమాజం చేరిందనడం ఎలాంటి సందేహం లేదు. నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పార్టీ కూడా కావచ్చు, ఈ తాగుడు మీద వచ్చే ఇన్కమ్ లేకపోతే మనం ప్రభుత్వాలను నడిపించలేమా? ఒకసారి ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంతమంది ప్రజలను బలి తీసుకొని ఆ వచ్చే ఇన్కమ్ తోనే ఈ సమాజాన్ని మనం నడిపించాలా? ఈ ప్రభుత్వాలు నడిపించాలా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, గ్రామంలో గ్రామ పెద్దలు, అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాల నాయకులు అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బాలాపూర్ గ్రామంలో ఖచ్చితంగా బెల్ట్ షాపులు బంద్ చేపిస్తాము. గంజాయి కూడా తక్కువ చేయడానికి మా వంతు ప్రయత్నం కూడా 100% చేస్తాం.